ఇప్పుడు మన సుబ్బయ్య గారు రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ పరిరక్షణ వేదిక సామాజిక సమరత ఆంధ్రప్రదేశ్. వేదికను అలంకరించిన పెద్దలు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, అలాగే దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేష్ గారికి, స్వామీజీ రాధా మనోహర్ దాస్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమానికి రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ నా నమస్కారాలు. కుల విద్వేష నిర్మూలన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి భారత రాజ్యాంగం ఎస్సీలకు కల్పించిన హక్కులు దారి మళ్లుతున్న పరిస్థితులు, మనకి భారత రాజ్యాంగం నుండి 1950లో ఎస్సీ రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఎస్సీ రిజర్వేషన్లు 1950లో ఆనాటి రాష్ట్రపతి చేత మనకి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఎస్సీ రిజర్వేషన్లు అనేది అప్పటికి కొన్ని శతాబ్దాలుగా సామాజికంగా అస్పృశ్యత పరంగా ఊరికి బయట ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎవరైతే ఉన్నారో కొన్ని కులాలని తీసుకొని ఆ కులాలకి రిజర్వేషన్లు కల్పించి వారు సామాజిక పరమైనటువంటి హక్కులు పొందేటట్లుగా అస్పృశ్యత పోవాలనే ఒక ఉద్దేశంతో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దీనికి పూర్వమే ఒక విషయం చెప్తాను మీకు. బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఆంగ్లేయుల కాలం నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1935లో కూడా జనాభా లెక్కలు నిర్వహించి జనాభా లెక్కల ప్రకారంగా ఎవరైతే అస్పృశ్యత అంటరానితనానికి గురయ్యారో వారికి రిజర్వేషన్లు కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఆంగ్లేయుల ప్రభుత్వం కూడా కొన్ని కులాలను తీసుకొని ఆ రోజు ఆ కొన్ని కులాలంటే అట్టడుగు స్థాయి కులాలు, అట్టడుగు స్థాయి కులాల్లో విద్యకు కానీ ఉపాధి అవకాశాలకు కానీ దూరంగా ఉన్నటువంటి కొన్ని కులాలకి బ్రిటిష్ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించింది. ఆ బ్రిటిష్ ప్రభుత్వం 1936లో ఆ చట్టంలో ఎవరైతే భారతీయ క్రైస్తవులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు కల్పించడం ఈ రాజ్యాంగానికి మేము రచించినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకమని బ్రిటిష్ ప్రభుత్వమే చెప్పింది. ఈ విషయాన్ని మనం స్పష్టంగా గుర్తుంచుకోవాలండి. తదనుగుణంగా మనకి స్వతంత్ర భారతదేశంలో 1950లో రాష్ట్రపతి చేత రిజర్వేషన్లు మనకు కల్పించబడ్డాయి. ఆ రిజర్వేషన్లలో ఆనాటి నుంచి కూడా ఒకరోజు ఆ రిజర్వేషన్లు కల్పించిన తర్వాత చట్టసభల్లో చర్చ జరిగే సందర్భంలో 3 క్రైస్తవ సభ్యులు ఉన్నారండి. ఆ 3 క్రైస్తవుల సభ్యులు కూడా మా క్రైస్తవులకి రిజర్వేషన్లు కల్పించవసరం లేదు, మాకు అస్పృశ్యత అంటరానితనం లేదు మా క్రైస్తవంలో, మేమంతా ఉన్నతమైన వ్యక్తులమే అని చెప్పి ఆ 3 సభ్యులు కూడా రిజర్వేషన్లు కల్పించొద్దన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అలా కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషికి రిజర్వేషన్లు కల్పించాలి కాబట్టి మీకు ఎస్సీ రిజర్వేషన్లో అయితే ప్రాతినిధ్యం కల్పించము, మీకు బీసీల్లో మిమ్మల్ని చేరుస్తామని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ విధంగా రిజర్వేషన్లు పొందినటువంటి మన కులాలలో ఎస్సీ కులాలు కానీ ఎస్టీ కులాల్లో కానీ చాలామంది మనం చదువుకున్నాం, అనేక రకాలైనటువంటి ఉద్యోగాల్లో స్థిరపడ్డాం, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు, ఉన్నతమైనటువంటి రాజకీయాల్లో మనం అభివృద్ధి చెందాం, విద్యా ఉద్యోగాలు వ్యాపారాల్లో చాలా సుభిక్షంగా ఉన్నాం. కానీ నేటికి కూడా ఈ రోజుకి కూడా కొంత అస్పృశ్యత ఉంది. దాన్ని కూడా రూపుమార్చాలనే ఒక ఆలోచనతో మనమందరం ముందుకెళ్తున్నాం. ఇలాంటి సందర్భంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాజ్యాంగ ఫలాలపైన
ఎవరైతే నిజమైనటువంటి దళితులు ఉన్నారో ఆ దళితుల పైన దాడి చేసేటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులకి స్పష్టంగా ఉందండి, మీకు బీసీ రిజర్వేషన్లు కల్పించాము, మీకు ఒక మైనారిటీ కమిషన్ ఉంది, ఎస్సీ రిజర్వేషన్ అడగాల్సినటువంటి అవసరం ఏముంది. అనేక ఉన్నత న్యాయస్థానాలు అనేక రకాలైన సందర్భాల్లో తీర్పులను ఇచ్చినాయి. చట్టసభల్లో పోటీ చేయడం కానీ, ఆ రిజర్వేషన్లో మీరు దోపిడీ చేసి ఆ రిజర్వేషన్ల పైన ఉద్యోగాలు పొందడం కానీ, విద్యను అనుభవించడానికి కానీ మీరు అర్హులు కాదని చెప్పి అనేక రకాలైనటువంటి సందర్భాల్లో మనకి ఉన్నత న్యాయస్థానాలు తీర్పునిచ్చినాయి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. వీటన్నిటిని పక్కగా పెట్టి ఈరోజు దొంగదారులో రిజర్వేషన్లు పొందాలని రిజర్వేషన్లు పొందుతున్నటువంటి వ్యక్తులు మా పైన దాడి చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? అంబేద్కర్ కానీ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ల పైన ఏ విధంగా దాడి చేస్తున్నారో ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు. ఒక ఎంఆర్ఓ ఉంటాడు, ఒక ఆర్డీఓ ఉంటాడు. ఒక వ్యక్తి ఎస్సీ రిజర్వేషన్ల కోసం వెళ్ళి అప్లై చేసుకుంటాడు. అతను క్రైస్తవుడా కాదని నిర్ధారించుకొని క్రైస్తవుడైతే రిజర్వేషన్లో కట్టబెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఎస్సీ రిజర్వేషన్లో నీకు ఎలా వచ్చినాయి? నేను ఒక ఆర్డీఓతో చాలా డిబేట్ చేశానండి. ఒక ఆర్డీఓతో, మీకు ఎస్సీ రిజర్వేషన్లో 1950లో ఇచ్చినటువంటి ఎస్సీ రిజర్వేషన్లో హిందువులకే ఉండాలనే ఏమన్నా నియమం ఉందా? ఆవిడ నాతో డిబేట్ చేసింది. స్పష్టంగా 1950లో ఎస్సీల్లో ఎవరు ఉండాలనేది స్పష్టత ఉంది. హిందువులకి, సిక్కులకి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. కాలానుగుణంగా 1990లో బౌద్ధులకు కూడా రిజర్వేషన్ కల్పించబడ్డాయి రాజ్యాంగ సవరణ ద్వారా. ఇది ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి వ్యక్తికి కానీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తికి కానీ ఆ అవగాహన లేదండి. ఇప్పటి పరిస్థితుల్లో మన దగ్గర నుంచి దొడ్డిదారిన పొందినటువంటి క్రైస్తవులు ఎవరైతే, ఇప్పుడు ఎస్సీ హిందువుల పైన ఇద్దరు దాడి చేస్తున్నారు. క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఎస్సీలు, బీసీసీల్లో ఉన్నటువంటి క్రైస్తవులు ఇద్దరు కూడా, మీరు ఎస్సీలు అందరూ హిందువులందరూ సాతానులు, మీరున్నటువంటి ఎస్సీలందరూ కూడా మీరు బొట్లు పెట్టుకుంటారు, మీరు విగ్రహారాధకులు. ఇలాంటి అస్పృశ్యత, గతంలో అగ్రవర్ణాల నుంచి మనం అస్పృశ్యత ఎదుర్కొన్నాం. ఈరోజు క్రైస్తవ మతాన్ని స్వీకరించినటువంటి మన సోదరుల దగ్గర నుంచి మనం అస్పృశ్యతను ఎదుర్కొంటున్నాం. ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఓపెన్గా చెప్తున్నాడు. క్రైస్తవుల సభల్లోకి వెళ్ళి నువ్వు క్రైస్తవులుగా ఉంటున్నావు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ డైరెక్ట్గా ఉంటున్నావు. నీకేమైనా ఆలోచన ఉంటే, రిజర్వేషన్లను చదివి నువ్వు ఐఏఎస్ అయ్యి ఉంటే, రాజ్యాంగం ప్రకారంగా నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ని విశ్వసించే వ్యక్తి అయితే రిజర్వేషన్లు వదులుకో. ఎస్సీ రిజర్వేషన్ వదులుకొని బీసీసీగా మారి క్రైస్తవ సభల్లోకి వెళ్ళి నువ్వు మాట్లాడు, మాకు రిజర్వేషన్లు కల్పించండి అని. మీకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, కానీ అది ఈ రిజర్వేషన్లు పొందుతూ, ఈ రిజర్వేషన్ల మీద ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు అనుభవిస్తూ, మరో క్రైస్తవ మతం ఈ ఎస్సీలకి కానటువంటి క్రైస్తవ మతంలోకి వెళ్ళి ఎస్సీల మీద దాడి చేస్తున్నావు, గుర్తుంచుకో. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు మానాల్సినటువంటి అవసరం ఉందండి. ఎవరైతే మనం అంబేద్కర్ గురించి చెప్పుకుంటున్నామో, ఆయన చేసిన కృషికి, ఆయన అనుభవించినటువంటి పరిస్థితులకి, ఆయన ఈరోజు కనుక బ్రతుకుంటే ఆయన ఎంత బాధపడేవాళ్ళో. ఆయన చేసినటువంటి కృషిని వీళ్ళు నట్టేట్లో ముంచుతున్నారు. కాబట్టి మిత్రులారా, మనం ఒక విషయం గమనించాలి. రిజర్వేషన్లో రాజ్యాంగబద్ధంగా ఎవరికి చెందాలి, రిజర్వేషన్ల మీద ఉన్నతమైన న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని మనం గమనించి మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని నేను ముగిస్తున్నాను.